Hello, Mr. Satyanarayan ji. This is Jaydev Mishra from Ministry of Road Transport. This complete land will be owned by the government for the construction of regional ring road. So we would need you to negotiate with the local villagers out here with some amount and then ask them to evacuate as soon as possible. I hope you are going to help us with this initiative, sir. Thank you. దండలండి బాబు గారు. ఏంటండి పిలిచారు? ఏటి ఈ భూమంతా అమ్మేస్తారా? ఏటి మార్కెట్ రేటు బలికిందా? మరి ఏ రేటుకి తూగుతుందని మా తాతల నాటి జ్ఞాపకాలు. యాండి మీరు ఎవరో నాకు తెలియదండి ఆఫీసర్ గారు. కానీ మట్టి ఉంది చూసారా, ఈ మట్టి, ఇది కేవలం మట్టి కాదండి. మా నాన్నగారి చెమటలంతా ఇందులోనే ఇంకిపోయినాయండి. మా అమ్మ తన తాలిబొట్టు అమ్మేసి ఈ పొలం నిండా నీళ్ళు చెమ్మిండండి. ఎట్టా అమ్మేస్తామండి? పొద్దుటే లేచి గోదావరి తల్లికి దండం పెట్టుకుని నాగలెడితే ఆ తల్లి కనికరించి ఇచ్చిన గింజలయ్యాయి. ఎట్టా అమ్మేస్తామండి? అమ్మేయాలంట, అమ్మేయాలి. ఈడిచ్చే నోట్ల కట్టలతో నా కడుపు నింపుతాడా, లేకపోతే 7 తరాలు మొత్తం నా కుటుంబాన్ని పోషిస్తాడా బాబాయ్? ఈడు మాట్లాడుతున్నాడు, అమ్మేయాలంట. మన గోదావరి జిల్లాలో సామెత ఉంది బాబాయ్, అది వస్తే దండం పెట్టి ఆవకే ఆడతాం బాబాయ్, అదే తేడా వస్తే అదే చేత్తో నరుకుతాం బాబాయ్. పొలం అమ్మాలంట, పొలం. సూరిబాబు విన్నావాటరా, మన పొలం అమ్మేయాలంట. యాండి మళ్ళీ చెప్తున్నానండి, మీ ఎవరో నాకు నిజంగా తెలియదండి. మీరు కోర్టు నుంచి వచ్చారో మా కొంపలు ముంచడానికి వచ్చారో మాకు తెలియదు, కానీ ఈ భూమి అంటే నా ప్రాణం అండి. ఎవడైనా ప్రాణం ఇచ్చేసి ఉంటాడా బాబాయ్? ఉండలేడు కదా. నేను కూడా ఈ భూమి వదిలి ఉండలేను బాబాయ్. మా అమ్మ నాన్న జ్ఞాపకాలు అన్నీ ఇందులోనే ఉన్నాయి బాబాయ్. భూమి వదిలి ఎలా ఉంటారు బాబాయ్? ఆ కాగితం మీద సంతకం పెట్టడం కాదు కదా, సంతకం పెట్టినట్టు కళ్ళు కూడా ఊహించలేనండి. సంతకం పెట్టాలంట. ఎవడైనా భూమి అమ్ముకుంటాడా అండి? సంతకం పెట్టమంటున్నాడు. ఎవడికి చెప్పుకుంటాడు, ఎక్కడ చెప్పుకోమంటాడు చెప్పుకోమని బాబాయ్. ఏ కలెక్టర్ వస్తాడో ఎవడొస్తాడో చూసుకుందాం. వసంత పదరా సూరిబాబు, ఆతల పోలు పనులున్నాయి. సత్యనారాయణ గారు మళ్ళీ ఇలాంటి ఆటికి మమ్మల్ని పిలవకండే, వెళ్ళొస్తామండి. ఎవరిని పిలుచుకుంటారో పిలుచుకోమండి. వసంత పొద్దునే వసంత.